హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు బీఎల్ఎం స్టూడియోస్. సంక్రాంతికి పిండి వంటలు తింటే జబ్బులు వస్తాయా? డైటీషియన్స్ చెప్తున్న విషయాలు ఏంటి, డాక్టర్స్ చెప్తున్న విషయాలు ఎలా ఉన్నాయనేది క్లియర్గా ఈరోజు మనం తెలుసుకుందాం. ఎస్, సంక్రాంతి పండుగ అయితే వచ్చేసింది. గాలిలో అలా అరిసెల వాసన, ఇంటి ముందు ముగ్గుల సందడి ఇవన్నీ మొదలైపోయాయి. కానీ ఈ పండుగ ఆనందాన్ని పాడు చేస్తున్న ఒకే ఒక్క భూతం ఏదైనా ఉందంటే డైట్. అరిసెలు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, సున్నుండలు తింటే షుగర్ వస్తుంది, జంతికలు తింటే వెయిట్ గెయిన్ అవుతాం. ఇలా సోషల్ మీడియాలో వచ్చిన అన్ని పోస్టులు చూసి చాలామంది నోరు కట్టేసుకుంటున్నారు. అసలు మన పూర్వీకులు ఇవన్నీ తిని కూడా 100 ఏళ్ళు ఎలా బతికారు? డాక్టర్స్, హెల్త్ ఎక్స్పర్ట్స్ మరి పిండి వంటల వెనక ఉన్న ఏ సీక్రెట్ గురించి మాట్లాడుతున్నారు. మీరు నిజంగా డైటింగ్ చేస్తున్నా సరే, ఈ పండుగ వంటల్ని హ్యాపీగా ఎలా తినాలి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చూడాల్సిందే. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మన సంక్రాంతి వంటలు కేవలం రుచి కోసం చేసినవి కావు. అవి చలికాలానికి తగ్గ ఔషధాలు. సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? బెల్లం. కేవలం ఇది తీపి కాదు, ఐరన్ గని లాంటిది. చలికాలంలో మన బాడీకి కావాల్సిన వేడి ఇస్తుంది బెల్లం. తర్వాత నువ్వులు. ఆ అరిసెల్లో వేసే నువ్వులు మీ ఎముకలకి బలాన్ని, గుండెకి మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని ఇస్తాయి. తెలుసా ఈ విషయం మీకు? అంతేకాదు, నేతితో అరిసెలు చేస్తారు. ఇది బ్యాడ్ కొలెస్ట్రాలే కాదు, మీ జాయింట్స్ అంటే కీళ్ళు అరగకుండా చూసే ఒక గ్రీజ్ ఉంటుంది కదా, అలాంటిదనమాట. ఇంత మంచి వంటల్ని మనం ఎందుకు భయపడుతూ తింటున్నాం? ఎందుకంటే మనం వండే పద్ధతి మారిపోయింది కాబట్టి. ఎస్, నేను కొంతమంది న్యూట్రిషనిస్ట్ని ఈ మధ్య మాట్లాడడం జరిగింది. దానిలో నేను తెలుసుకున్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. అదేంటి అంటే, డైటింగ్ పేరుతో పండుగని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఈ 3 పనులు చేయాల్సిందే. ఏంటి ఆ పనులు? ఫస్ట్ ఆఫ్ ఆల్, గానుగ నూనెని వాడండి. రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ఒక్క పండుగకైనా స్వచ్ఛమైన గానుగ నూనె లేకపోతే వేరుశనగ నూనె ఇలాంటివి వాడండి. సో ఇక్కడ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. పిండి వంటలు ఎప్పుడు సాయంత్రం 6 దాటిన తర్వాత తినకండి. ఉదయం లేకపోతే మధ్యాహ్నం మీరు లంచ్ ఫినిష్ చేసిన తర్వాత తింటే ఆ రోజంతా మీరు చేసే వర్క్స్ ఏవైతే ఉంటాయో మీ క్యాలరీస్ అన్నీ ఖర్చు అయిపోతాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వాము నీళ్ళు. మీరు ఇలా పిండి వంటలు తిన్న హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్లో కొంచెం వాముని కలుపుకొని తాగండి. మీ పొట్టలో కొవ్వు అనేది రాదు, అరుగుదల కూడా చాలా బాగుంటుంది. సో అర్థమైంది కదా? గుర్తుంచుకోండి, మన తాతలు అమ్మమ్మలు ఇవన్నీ తిని ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి కారణం వాళ్ళు ఫిజికల్గా చేసే వర్క్లే. మనం ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాం కానీ ఇంట్లో పనిచేయడం అనేది తగ్గించేసాం. సో ఈ సంక్రాంతికి పిండి వంటలు తినండి, కానీ పోర్షన్ కంట్రోల్, మితంగా తినండి. ఒక అరిసె తింటే మీకేం కాదు, కానీ అదే పనిగా 10 తిన్నారనుకోండి, అది ప్రాబ్లం. సో పిండి వంటలు తింటే బరువు పెరుగుతాం అనే భయాన్ని కాస్త పక్కన పెట్టండి. మన ట్రెడిషన్స్ని గౌరవించండి. పండుగ పూట నోరు కట్టేసుకొని నీరసపడిపోకండి. మీరు చూసారు కదా, ఈసారి మీరు డైట్ పేరుతో పండుగ వంటల్ని దూరం చేసుకుంటున్నారా? లేకపోతే నేను ఇప్పుడు చెప్పిన ఈ టిప్స్తో మీరు ఎంజాయ్ చేయబోతున్నారా? ఎస్, ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటనేది నాకు కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. సో అంతేకాకుండా మీ ఇంట్లో ఏ వంట స్పెషలో మాకు కూడా ఒకసారి తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా ఈ పండుగని ఎంజాయ్ చేసేలాగా మీరు ప్లాన్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.